బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బహిరంగంగా జంతు బలి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అది కూడా ప్రత్యేకించి గాంధీ జయంతి రోజు ఈ జంతు బలి జరిగింది. ఈ జంతు బలి కార్యక్రమాన్ని పోలీసులే పర్యవేక్షించడంతో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట సీఐ రఘుపతిరెడ్డి స్వయంగా దగ్గరుండి జంతు బలిని పర్యవేక్షించారు. సీఐ రఘుపతిరెడ్డితో పాటు మరికొందరు పోలీస్ సిబ్బంది జంతు బలికి భద్రత కల్పించారని స్థానిక వర్గాలు తెలిపాయి. ఇది నిబంధనల ఉల్లంఘన అని పోలీసులే గాంధీ జయంతి రోజు రూల్స్ పాటించకపోవడం, అందులోనూ ప్రజలను ప్రోత్సహించడంపై విమర్శలు వస్తున్నాయి. పొట్టేలును బహిరంగంగా బలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున జంతు బలితో పాటు మద్యపాన నిషేధం అమలులో ఉంటుంది. ఇది మానవతా విలువల ప్రతీకగా భావించబడే రోజు. అదే రోజు జంతు బలిని బహిరంగంగా జరిపిన పోలీసుల తీరుపై హక్కుల పరిరక్షణ సంఘాలు, జంతు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు ప్రజల్లోకి వెళ్లి జంతు బలి, మద్యం, మాంసం విక్రయం నేరమని ప్రచారం చేస్తుంటే, మరోవైపు వారే నిబంధనలు ఉల్లంఘించి జంతు బలి జరగడానికి అనుమతించడం, పర్యవేక్షించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు కేవలం ప్రజలకేనా, నేతలు, పోలీసులు, అధికారులకు ఎందుకు వర్తించవని ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను అవమానించేలా పోలీసులే ఇలాంటి పనులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇక వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బహిరంగంగా జంతు బలి జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనం ఏదైతే నిన్న దసరా ఉత్సవాల భాగంగా నిన్న ప్రతి దసరాలో కూడా ఇటు నర్సంపేటలో జంతు బలి జరగటము ఆనవాయితీగా ఉంది. ముఖ్యంగా నిన్న దసరా ఉత్సవాలు కావటం, అదే రోజు నిన్న అక్టోబర్ 2 కావడంతో గాంధీ జయంతి కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా కూడా జంతు బలులు కానీ, మాంసం విక్రయించడం నిషేధం ఉన్నప్పటికీ, ఇటు మద్యపానం కూడా, వైన్ షాప్స్ కూడా బంద్ ఉన్నప్పటికీ కూడా నిన్న దసరా సందర్భంగా ఇటు నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఒక గొర్రెని జంతు బలి ఇవ్వడానికి కార్యక్రమం అయితే జరిగింది. ఆ కార్యక్రమంలో సిఐ కూడా అక్కడ పాల్గొనడం, ఆ సిఐ సమక్షంలోనే జంతు బలి ఇవ్వడంతో ఇది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఏదైతే రఘుపతి రెడ్డి నర్సంపేట టౌన్ సిఐ సమక్షంలోనే జంతు బలి జరిగింది. ఈ విషయం బయటికి రావడంతో ఇటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శారదాదేవి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో డాక్టర్ శారదాదేవి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఆర్డీఓ ఉమారానికి చెప్పడంతో ఆర్డీఓ ఉమారాణి విచారించి దాని రిపోర్ట్ అయితే కలెక్టర్ సమర్పించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా పూర్తి సమగ్ర విచారణ జరిపి నాకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరడం జరిగింది. ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల సమక్షంలోనే గాంధీ జయంతి రోజు జంతు బలి జరగటం, దానికి సాక్షిగా అక్కడ సిఐ కూడా అక్కడ ఉండటంతో ఈ సిఐ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు కూడా వారు అక్కడ అనుకోకుండా జరిగింది, ముందస్తు మాకు అలాంటి సమాచారం లేదు, పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు, అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగద్దని మేము వెళ్ళటం జరిగింది, సడన్ గా జరిగే లోపు మేము అర్థం చేసుకునే లోపు జరిగింది అన్నట్టుగా పోలీసుల వాదం ఉన్నప్పటికీ అక్కడ మనం చూస్తున్న ఆ వీడియోలో ఖచ్చితంగా సిఐ కొంత జంతు బలి విషయంలో కొంత తను కూడా వాళ్ళకి కొంత సపోర్ట్ గా ఉన్నట్టుగా ఉండటంతో ఇటు పూర్తి సమగ్ర విచారణ జరిపిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇటు గాంధీ అభిమానులు కానీ వీరంతా కూడా మన అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మాత్రం జరిగిన దానిపైన ఇటు ఖచ్చితంగా ఆ సీఏ పైన అయితే చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోవాలని అయితే ఇటు గాంధీ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది జరగడం అయితే ఇటు సీఏ అక్కడ ఉండటం అయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.